నీ పాద కమల సేవయు నీ పదార్చకుల తోడినయ్యము నితాంతాపారభూత దయయు తపసమందార నాకు దయసేయగదే. పోతన భాగవతాన్ని గూర్చి మనం చెప్పుకుందాం. సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించినటువంటి భాగవతాన్ని మరి మనమంతా కూడా పురాణంగా అష్టాదశ పురాణాలలో ఒకటిగా చెప్పుకుంటాం. అలాంటి భాగవత పురాణాన్ని భక్త పోతన మహాకవి పోతన రచించాడన్నమాట తెలుగులో. ఆయన పోతన భాగవతాన్ని 12 స్కంధాలలో చెప్పారు. ఇప్పుడు మనము ఒక మహత్తరమైనటువంటి భక్తి సన్నివేశానికి సంబంధించినటువంటి కథలను గూర్చి చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు 7వ స్కందాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. ఈ 7వ స్కందాన్ని మనం ఇప్పుడు నిరంతరాయంగా ప్రతిరోజు మరి చెప్పుకుందాం. ఈ భాగవతం 7వ స్కందంలో మరి భాగవతమే కాదు, అన్నీ కూడా పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా మనకు సూత మహర్షి సౌనకుడు మొదలుగా గల మహర్షులకు చెబుతాడన్నమాట. ఇదంతా కూడా నైమిషారణ్యంలో జరుగుతుంది. ఈ సౌనకుడు మొదలుగా గల మహర్షులంతా కూడా అక్కడ యజ్ఞయాగాదులు చేయడానికి వస్తారు. ఆ మధ్యలో వాళ్ళు పురాణ కథలు వినాలనుకున్నప్పుడు ఆ పురాణ కథలను ఈ సూత మహర్షి చెబుతాడన్నమాట. ఇప్పుడు కూడా మనం ఈ విషయాన్నే మనం ఇక్కడ చెప్పుకుంటాం. మహనీయ గుణ గరిష్ఠులకు అమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యానం వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే. మహనీయ గుణ గరిష్ఠులకు అమ్ముని శ్రేష్ఠులకు అంటున్నాడు. గొప్ప గొప్ప గుణాలతో మరి గొప్పవాళ్లుగా పిలువబడేటటువంటి ఆ సౌనకుడు మొదలుగా గల ఆ ముని సత్తములకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సమస్త పురాణాలను వ్యాఖ్యానించి చెప్పడంలో మరి గొప్పవాడైనటువంటి సూతుండు ఇట్లనే. సూతుడు ఈ విధంగా అంటున్నాడు. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్ష నరేంద్రుండు సుఖయోగీంద్రు నవలోకించి. ఇంకక్కడ భాగవతంలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఈ పరీక్ష నరేంద్రుడు ప్రాయోపవేశాన్ని చేశాడన్నమాట. ఈ పరీక్ష నరేంద్రుడు మరి అభిమన్యుని కుమారుడు, ఉత్తర కుమారుడు. అతడు ఈ ప్రాయోపవేశం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే తక్షకుని శాపం వలన 7 రోజుల్లో అతనికి మరణం ఉంటుంది కాబట్టి ఆ 7 రోజులు గొప్ప గొప్ప పురాణాలు వినాలనే కుతూహలంతో సుఖయోగిని అడిగాడు. సుఖయోగి ఎవరు? వ్యాస మహర్షి యొక్క కుమారుడు. ఆ సుఖయోగీంద్రుని అవలోకించి అంటున్నాడు. ఆ సుఖమహర్షిని చూసి ఏమంటున్నా అంటే, సర్వభూతములకు సమ్ముడు నెచ్చలి ప్రియుండైన వైకుంఠుండు అనంతుడు ఆడ్యుడు ఇంద్రుని కొరకు దైత్యేంద్రుల నేటికి విషముని కైవడి వెదకి చంపే. అసురుల చంపంగా అమరులు చేతన కయ్యడి లాభమింతైన గలదే. నిర్వాణనాథుండు నిర్గుణుండగు తనకు అసురుల వలని భయంబు పగయు కలుగనేరదు. అట్టి గనుడు దైత్యుల దంపి సురలగాచుచునికి చోద్యమనుచు సంశయంబు నాకు జనించే మునినాథ ప్రజ్ఞ మెరసి తెలియ పలుకవయ్యా. ఏమని అడిగాడు? అతడు సర్వభూతాలకు సముడు అంటే
సమస్త ప్రాణులను సమానంగా చూసేవాడు ఎవరు? ఆ వైకుంఠనాథుడు, మరి మా శ్రీ మహావిష్ణువు అన్నమాట. నెచ్చలి ప్రియుండైన వైకుంఠుండు, ఆ వైకుంఠవాసుడు అనంతుడు, ఆయనకు అంతం అంటూ ఏమీ లేదు, ఆద్యుడు, ప్రకాశిస్తూ ఉంటాడు. అలాంటి ఆ శ్రీ మహావిష్ణువు ఇంద్రుని కొరకు దైత్యేంద్రునేటికి, ఇంద్రుని కోసం, దేవేంద్రుని కోసము ఈ రాక్షస వీరులందరినీ కూడా ఎందుకు ఆయన చంపాడు? కైవడి విషముని కైవడి వెతికి చంపే అంటున్నాడు. మరి అంతా కూడా వెతికి వెతికి వాళ్ళందరినీ కూడా ఎందుకు చంపాడు అని అంటున్నాడు. ఆయన విషము కైవడి అంటే ఇక్కడ ఏమిటంటే విరోధి వలేని శత్రువులాగా, శత్రువులైతే కదా ఎవరినైనా చంపుతారు. ఆ రాక్షసులతో మరి ఈ శ్రీ మహావిష్ణువుకు శత్రుత్వం లేదు కదా, ఎందుకు శత్రువులాగా ఆయన ఆ విధంగా వెతికి చంపాడు? అసురుల చంపంగా అమరులు చేతన కయ్యడి లాభము ఎంతైన గలదే. రాక్షసులు చంపితే దేవతల వలన శ్రీ మహావిష్ణువు కలిగేటటువంటి లాభం ఏమైనా ఉందా? ఇసుమంతైనా ఉందా? నిర్వాణనాథుండు అంటే, నిర్వాణం అంటే మోక్షం, మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నిర్గుణుండగు తనకు అంటే ఏ గుణాలపైన అంటే గుణాలకు అతీతుడుగా ఉండేటటువంటి ఆ మహాత్ముడు తనకు అసురుల వలన భయంబు పగయు గలుగనేరదు. రాక్షసుల అతనికి భయం గాని శత్రుత్వం గాని ఏర్పడదే. అట్టి గనుడు దైత్యుల దంపి సురుల గాచుచునికి. మరి అలాంటి ఆ గొప్ప మహాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు దైత్యుల దంపి, రాక్షసులను చంపి సురుల గాచుచునికి, దేవతలను కాపాడడం అనేది ఉంది. చోద్యమనుచు విచిత్రంగా ఉంది, సంశయంబు నాకు జనించే, ఈ సందేహం నాకు కలిగింది. మునినాథ ప్రజ్ఞ మెరసి తెలియ పలుకవయ్యా. ఓ మునీశ్వర అంటే ఈ సుఖమహర్షిని అడుగుతున్నాడన్నమాట. ఎవరో పరీక్షన్ మహారాజు, చెప్పవయ్యా అని అన్నాడు. అని నా సుకుండిట్లనియే ఆ విధంగా అడిగితే సుకుడు ఈ విధంగా అంటున్నాడు. నీ సంప్రశ్నము వర్ణనీయము గదా. నీవు అడిగినటువంటి ప్రశ్న ఉన్నదే అది చాలా ఉత్తమమైనది, నిక్కంపు, ఇది నిజం. రాజేంద్ర లక్ష్మీ సంభావ్యని సచ్చరిత్రము మహాచిత్రము చింతింప. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రను గురించి మనం ఆలోచన చేస్తే అది చాలా చిత్ర విచిత్రమైనటువంటిది అంటున్నాడు. దాసాధ్యానములొప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై ఆయన్ను దాసులుగా ఉంటూ సేవించేటటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు చాలా గొప్పగా ఉంటాయి. శ్రీ సంతానములై మునీశ్వరవచో జేదీయ మానంబులై, అవి భక్తి ప్రధానాలు, ముక్తి సాధనాలు అన్నమాట. ఎవరి? ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దాసులు ఉన్నారే, భక్తులు ఉన్నారే, వాళ్ళ యొక్క చరిత్రలు, వాటిని వినాలని కోరుకుంటున్నాను అన్నాడు. నరేంద్ర కృష్ణద్వైపాయనుకు నమస్కరించి హరికథనంబు చెప్పెద వినుము అన్నాడు. నరేంద్ర, ఓ పరీక్షణ మహారాజా, కృష్ణద్వైపాయనుకు నమస్కరించి, కృష్ణద్వైపాయను అంటే వేదవ్యాసుడు తన తండ్రి గారు అన్నమాట, సుఖమహర్షి యొక్క తండ్రి, ఆయనకు నమస్కరించి హరికథనంబు చెప్పెద వినుము. మరి ఆ మహావిష్ణువు యొక్క చరిత్రను గురించి చెబుతాను వినుము అంటున్నాడు. వ్యక్తుండుగాక గుణంబులు లేక ప్రకృతింజందక భవంబులనందక పరమేశ్వరుండు తన మాయవలనైన గుణంబులను ఆవేశించి, అంటే వ్యక్తులకు ఎవరికి ఆయన కనిపించడు, ఇలాంటి వాడని చెప్పుకోలేం. గుణంబులు లేవు, సత్వరజస్తమో గుణాలకు ఆయన అతీతుడు అన్నమాట. ప్రకృతిని చెందక అంటున్నాడు. ఈ ప్రకృతిలో ఆయన స్వభావము ఎలాంటిదో మనకు తెలియదు. భవనంబులనందక భవంబులనందక అంటున్నాడు. భవం అంటే జన్మలు, ఈ చావు పుట్టుకులు లేకుండా పరమేశ్వరుడు తన మాయవలనైన గుణంబులను ఆవేశించి, తన మాయా మహితాన్వితములైనటువంటి గుణములతో కూడుకొని
బాధ్య బాధకత్వంబులనందు. మరి ఇక్కడ బాధ పెట్టేవాడు, బాధింపబడేవాడు కూడా ఆయనేనన్నమాట. అతడు గుణరహితుండు, అతడు అలాంటి గుణములు లేనివాడు. సత్వరజస్తమంబుల ప్రకృతి గుణంబులకు ఒక్కొక్క కాలంబున హాని వృద్ధులు గలవు. ఈ సత్వరజస్తము ఏ కాలానికి ఏ ఏ గుణాలు ధరించాలనో ఆ గుణాలను ధరిస్తారన్నమాట. అందుకని ఇడేమంటాడు, ఒక్కొక్క కాలంబున హాని వృద్ధుల గల. ఒక్కొక్క కాలంలో మరి ఆ గుణాలకు హాని కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది. ఆ ఈశ్వరుడు సత్వంబున దేవఋషులను, ఆయన ఆ శ్రీ మహావిష్ణువు సత్వగుణాన్ని కలిగినప్పుడు దేవఋషులను అంటే దేవతలను, మునీశ్వరులను సృష్టిస్తాడన్నమాట. రజోగుణంబున అసురులను, ఆయనకి రజోగుణం రాజరికం గుణం ఉంటే రజోగుణం ప్రధానంగా కలిగినటువంటి ఆ రాక్షసులను సృష్టిస్తాడు. తమోగుణంబులను యక్షరక్షోగుణంబులను విభజించే. ఈ విధంగా రజోగుణం వచ్చినప్పుడు యక్షులు, దాని తర్వాత రాక్షసులు మరి విభజిస్తాడన్నమాట. అంటే ఆయన సత్వగుణం కలిగినప్పుడు దేవతలను మునులను కాపాడుతాడు. మరి ఆ దేవతలు మునులు కూడా ఆయన అదే కాలంలో సృష్టిస్తాడు. అదేవిధంగా రజోగుణం అన్నప్పుడే రజోగుణం ప్రధానంగా కలిగినటువంటి ఈ అసురులను సృష్టిస్తాడన్నమాట. తమోగుణం వచ్చినప్పుడు యక్షులు, దాని తర్వాత రాక్షసులను విభజించే. సూర్యుండు తెక్కడలం కానంబడి ఒక్కరుండైన తెరంగున తద్విపుండును. సూర్యుడు మనకు పెక్కెడలో అనేక చోట్ల కనపడినా కూడా ఆయన ఉండేది ఒక్కడే కదా. ఆ విధంగా సర్వగతుండయును బిండుగాడు. శ్రీ మహావిష్ణువు కూడా అన్ని చోట్ల ఉన్నా కూడా వేరు వేరు కాదు, అంతా ఒకటేను. తత్వవిధులైన పెద్దలు తమ లోపం పరమాత్మ స్వరూపంపనున్న ఈశ్వరుని విధంబని రేంగుదురు అన్నమాట. తత్వవేత్తలైనటువంటి గొప్ప వాళ్ళంతా కూడా తమలో తాము పరమాత్మ స్వరూపంలో ఉండేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని మరి ఆ విధంగా తెలుసుకుంటారు. జీవాత్మకు పరుండైన సర్వమయుండు తన మాయ చేత విశ్వంపు సృజింపగోరి. ఈ జీవాత్మకు పరుండైన అంటున్నాడు ఇక్కడ. ఈ వేరువేరుగా ఉన్నటువంటి ఆ జీవాత్మకు మరి ఆ పరుండైన సర్వమయుండు అంటే జీవాత్మ వేరు, ఆయన అందరిలో ఉంటాడు కదా. అందుకని అంటున్నాడు సర్వమయుండు తన మాయ చేత విశ్వంబు సృజింపగోరి. తన మాయతో ఈ విశ్వాన్నంతా కూడా సృష్టించాలనుకుని రజంబును క్రీడింపంగోరి. రజంబును అంటే విశ్వాన్ని సృష్టించాలి అంటే, మాయ చేత సృష్టించాలంటే రజోగుణాన్ని, క్రీడింపగోరి సత్వంబును, నిద్రింపగోరి తమంబును ఉత్పాదించి అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నా అంటే ఆ ప్రభు తన మాయాబలంతో విశ్వంలో సృష్టింపదలిచి రజోగుణాన్ని, దాని తర్వాత లీలా విలాసాలు చూపించడానికి సత్వగుణాన్ని, నిద్రింపదలిచి తమో గుణాన్ని కలిగించి నడుస్తూ ఆ కాలంబున సర్వదర్శనుండైన ఈశ్వరుండును. అంటే ఇక్కడ రజోగుణాన్ని కలిగినప్పుడు, తమో గుణాన్ని కలిగినప్పుడు, మరి ఆ సత్వగుణాన్ని కలిగినప్పుడు అందరికీ ఆయన కనపడుతూనే ఉంటాడు అన్నమాట. కాలాక్వయుండునై అంటే కాలస్వరూపుడుగా పిలువబడుతూ సత్వగుణం పైన దేవానీకంబనకు వృద్ధియు. సత్వగుణం కలిగినటువంటి దేవతలకు వృద్ధి అంటే సంతోషం, ఆనందం అన్నమాట. రజస్తమో గుణులైన రాక్షసులకు హానియు చేయుచుండును. ఈ రజోగుణము తమో గుణం కలిగినటువంటి ఈ రాక్షసులకు, యక్షులకు మొదలుగా కలిగిన వాళ్ళకందరికీ కూడా ఆయన హాని కలిగి చేస్తూ ఉంటాడు. అంటే హాని అంటే దుఃఖం అన్నమాట. దేవతలకు సంతోషం అయితే వీళ్ళకు దుఃఖం కలిగిస్తూ ఉంటాడనమాట. ఆ సత్వగుణాన్ని కలిగినప్పుడు, ఆయన సత్వగుణం కలిగినప్పుడు వాళ్ళకి సంతోషాన్ని కలిగి చేస్తూ ఉంటాడు. రజోగుణంలో ఉన్నప్పుడు వీళ్ళకందరికీ కూడా హాని కలిగి చేస్తూ ఉంటాడు. జననాయక ఈ అర్థము గణయసుడగు ధర్మజునకు ప్రతుకాలమునన్ మును నారదుండు చెప్పెను.
జననాయక అంటున్నాడు. జననాయక అంటే ప్రజానాయక. ఈ అర్థము, ఈ తత్వాన్ని ఘనయసుడగు ధర్మజునకు, మరి గొప్ప యశస్సంపన్నుడైనటువంటి ఆ ధర్మరాజుకు క్రతుకాలమునన్, అంటే క్రతువు అంటే రాజసూయ యాగం చేసే సమయంలో, ధర్మరాజు రాజసూయాగం చేశాడు కదా, ఆ సమయంలో మొన్న నారదుండు చెప్పాను. పూర్వం నారదుడు చెప్పాడు ఎవరికి? ధర్మరాజుకి. వినిపించద వినుము చెవుల విమలతనందన్, చెవులకు వీరుల విందుగా నీకు నేను చెబుతాను వినుము అంటున్నాడు. మొన్న ధర్మరాజు సేయు రాజసూయాగంబన బాలుండైన శిశుపాలుండు హరి నిందించి, మరి ఆ రాజసూయాగం చేసేటప్పుడు ఆ బాలుడు అంటే ఏమిటో చిన్నవాడు అని కాదు ఇక్కడ అర్థం. ఆ మూర్ఖుడైనటువంటి శిశుపాలుండు హరిని నిందించి, మరి హరిని ద్వేషిస్తూ నిశిత నిర్వక్ర చక్రధారా దళిత మస్తకుండై, పదునైనటువంటి మరి సూటిగా ఉన్నటువంటి ఆ చక్రధారలతో మరి ఆ శ్రీ మహావిష్ణువు చేత సుదర్శన చక్రము చేత తన యొక్క శిరస్సును మరి పోగొట్టుకున్నవాడై, అంటే శిరస్సును ఛేదింపబడిన వాడై తేజోరూపంబున వచ్చి హరిదేహంబు సొచ్చుటన్. వెంటనే ఎప్పుడైతే ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో ఆ శిశుపాలుని యొక్క శిరస్సును ఛేదించాడో, నిందించాడు కాబట్టి 100 తప్పులు వరకు అతడు పడ్డాడు. 100 తప్పులు లెక్కించుకున్నాడు అన్నమాట శ్రీకృష్ణుడు. ఇంకా మితిమీరి తప్పులు చేస్తుంటే లేక సుదర్శన చక్రంతో ఆ శిశుపాలుని యొక్క శిరస్సును ఖండిస్తాడు. ఆ విధంగా దళిత మస్తకుండై, ఖండింపబడిన శిరస్సు గలవాడై తేజోరూపంబున వచ్చి హరిదేహంబు సచ్చుటన్, కాంతివంతమైనటువంటి రూపంలో ఒక్కసారిగా ఆ హరి యొక్క రూపంలో ప్రవేశించాడన్నమాట. ఎవరు? ఆ శిశుపాలుడు. చూచి వెరగుపడి ధర్మజుండు సభలోనున్న నారదుని చూచి ఇట్లనియే. ఇదంతా నారదుణ్ణి ఈ ధర్మరాజు ఎప్పుడు అడిగాడు? తాను రాజసూయాగం చేసేటప్పుడు ఈ శిశుపాలుడు కృష్ణుణ్ణి నిందించాడు. మరి అనేక తప్పులు అన్నీ కూడా జరుగుతుంటే 100 తప్పులను క్షమించిన తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ శిశుపాలుని యొక్క శిరస్సును ఖండిస్తే ఆయన ఆ శిశుపాలుడు తేజోరూపంలో శ్రీ మహావిష్ణువులో ప్రవేశించడాన్ని చూశాడన్నమాట. ఎవరో? ధర్మరాజు. ఆ విధంగా చూసి ఆ ధర్మరాజు ప్రక్కనున్నటువంటి నారద మహర్షిని అడిగాడు. నారదుని చూసి ఇట్లని అని, ఇటివారికైన ఏకాంతరకునైన వచ్చి త్వరగరాని వసుదేవు తత్వమందు చేతి తరణీసుడు అహితుడై ఎట్లు సత్య మునివరేణ్యనేడు. మామూలుగా మహానుభావుడైనటువంటి ఆ వాసుదేవునిలో ప్రవేశించడం అంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు. అలాంటి ఎటువంటి తేజస్సుకైనా వానిలో ప్రవేశించే శక్తి ఉండదన్నమాట శ్రీ మహావిష్ణువులో. అటువంటిది శత్రువైన శిశుపాలుడు తన మహాభాగ్యాన్ని ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువులో తాను కలిసిపోవడాన్ని ఏ విధంగా పొందాడు అని అడుగుతాడన్నమాట. వేణుడు మాధవుంతజడ విప్రులు తిట్టిన భగ్నుడై తమో లీనుడుగాడే. ఈ వేణుడనేవాడు ఒక రాజు అన్నమాట. వాసుదేవుని దూషించి, అదే మాధవుని తెగడి వాసుదేవుణ్ణి నిందించి విప్రులు చిట్టిన భగ్నుడై, అంటే ఆ వాసుదేవుని నిందించేటప్పటికీ ఆ బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళు మరి శపించారన్నమాట. భగ్నుడై అంటే నశించి, తమోలీనుడుగాడే చీకట్లో కలిసిపోయాడు కదా. తొలి మదలిప్తుడు చైద్యుడు పిన్ననాట నుండేనియు మాధవున విహింపుడు. అలాంటి ఆ ఏనుడుకు ఆ విధంగా కలిగింది, వేణుడికి నశించిపోయాడన్నమాట.
బ్రాహ్మణులు శపిస్తే, శ్రీ మహావిష్ణువు తిడుతూ ఉంటే మాటి మాటికి వాళ్ళు తట్టుకోలేక ఆ బ్రాహ్మణులు శపిస్తారో అతడు నశించిపోతాడు. మరి ఇతడున్నాడే, ఇది మొదట్లో జరిగిందనమాట. మదలిప్తుడు చైద్యుడు పెన్న నాట నుండేనయు మాధవున విన సహింపడు అన్నమాట. ఈ చిన్నతనము నుండి కూడా ఈ చైద్యరాజు శిశుపాలుడు ఉన్నాడే, అతడు ఆ మాధవుని యొక్క గుణాలను వింటేనే సహించలేడన్నమాట. భక్తి వహింపడు, స్వామి అంటే భక్తి లేదన్నమాట. అట్టివాడు ఏ నిబిడ ప్రభావమున, నిబిడం అంటే పుణ్యం, ఏ పుణ్య ప్రభావముతో ఈ పరమేశ్వరునందు చొచ్చెను, ఈ పరమేశ్వరంలో లీనమయ్యాడు అని అడిగాడు. హరి సాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతంబునుందింతు ఆ హరికిన్ వైరి నటంచు వీడు పటు రోషాయుక్తుడై ఎప్పుడు. ఇతడు ఏ విధంగా ఉండేవాడు? ఈ శిశుపాలుడు అంటే హరి సాధింతును, హరిని సాధిస్తాను, హరిని గ్రసింతు, హరిని మింగేస్తాను, హరి ప్రాణాంతంబునొందింతు, హరి యొక్క ప్రాణాలను తీస్తాను, ఆ హరికి వైరినటంచు, నేను ఆ హరికి శత్రువును అని అంటూ వీడు పటు రోషాయత్తుడై ఎప్పుడు కూడా పెద్ద కోపముతో తిరుగుతూ ఉంటాడన్నమాట. దాని తర్వాత బ్రువ్వదు నోరు అంటూ ఉన్నాడు. ఈ నోరు అనేది ఉందే, అదే చెడిపోతుందన్నమాట, కలుషితం అయిపోయిందనమాట. అలాంటి మహావిష్ణువుని నిందిస్తే మరి నోరు పడిపోతుందనో నోరు చెడిపోతుందనో అంటారు కదా. మరి వ్రీలి పడదు, అది పురువదు నోరు. మరి ఈడేమంటున్నా అంటే నోరు చెడిపోదు, వ్రీలి పడదు అంటూ ఉన్నాడు. ఆ నోరు కూడా పడిపోను లేదు. ఆ దేహంబు దహంబుతో నరక ప్రాప్తియునందడు. మరి ఇతడు దేహము దహంబుతో దేహం కాలిపోదు అంటే శ్రీ మహావిష్ణువుని నిందిస్తే శరీరం కాలిపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. నరక ప్రాప్తియునందడు, నరకానికి కూడా పోడు. ఏ క్రియన్ జగన్నాథుండు ప్రవేశించను. ఇతడు ఇలాంటి వాడు, ఆ దైత్యుడు ఏ విధంగా శ్రీ మహావిష్ణువులో కలిశాడు ఇంకా అంటున్నాడు. అదేనుగాక దంతవక్తుండును వీడును నిరంతరంబు గోవిందు నిందసేయుదురు అన్నమాట. ఈ శిశుపాలుని సోదరుడున్నాడే దంతవక్తుడు, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు శ్రీ మహావిష్ణువుని ద్వేషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. నిఖిల జనులు సంధింపనేడు వీనికి విష్ణు సాయుధ్యంబు కలుగుటకేమి హేతువు అన్నమాట. ఈ సమస్త జనులంతా కూడా ఈ రాజస్వ యాగం చేస్తూ ఉంటే, శ్రీ మహావిష్ణువుని నిందిస్తూ ఉంటే, మరి అతను చక్రంతో మస్తకం పోగొట్టబడినా కూడా ఏ విధంగా శ్రీ మహావిష్ణువులో కలిసిపోయాడు ఇంతమంది చూస్తూ ఉండగా, ఇది వీనికి విష్ణు సాయుధ్యంపు కలుగుటకేమి హేతువు, విష్ణు సాయుధ్యాన్ని పొందడానికి కారణమేమి వినిపింపుము. పవన చలిత దీప శిఖయనుంబోలిన హృదయంబు సంచలించుతున్నది అన్నమాట. పెనుగాలి వీస్తే ఏ విధంగా దీపశిఖ కొట్టుమిట్టాడుతూ ఉంటుందో, ఈ సంశయంతో నా మనస్సు కొట్టుమిట్టాడుతూ ఉంది అని ధర్మనందనుకు నారదుడు ఇట్లనే. నారదుడు ఈ విధంగా అంటున్నాడు ధర్మరాజుతో. దూషణ భూషణ తిరస్కారంబులు శరీరంబునకు గాని పరమాత్మకు లేవు. శరీరదారులకే ఈ తిట్టడము, వారి మరి ప్రశంసించడము ఇవన్నీ తగులుతాయి. అశరీరి అయినటువంటి ఆ పరమాత్మకు దూషణ భూషణాలు ఉండవు. శరీరాభిమానంబు చేసి అన్నమాట. దండవాపారుష్యములు హింసయే తోచుతరంగున. శరీరులకు మరి ఎవరైనా తిట్టే బాధపడడం, ఎవరైనా ప్రశంసిస్తే సంతోషించడం అనేవి మానవులకు కలుగుతాయి. కానీ అభిమానంబు బంధంబు, ఈ అభిమానం అనేది ఆ బంధాలకు కారణమవుతుంది. నిరభిమానుండై వధించినను వదంబు కాదు అన్నమాట. శరీరం పైన ఏమాత్రం అభిమానం లేనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు మరి చంపినా కూడా అది వధ కాదు. కర్తృత్వం వల్లని వానికి హింసయు సిద్ధింపదు. తాను కర్తను అని
అనుకోనటువంటి వానికి ఆ హింస కూడా కలగదు అన్నమాట. నువ్వు హింస చేశావు అనే ఆ హింస అనేది అతనికి అంటదు. సర్వభూతాత్మకుండైన ఈశ్వరునికి వైషమ్యంబు లేదు కావున, సర్వభూతాలలో ఉండేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు వైషమ్యంబు లేదు కావున. వైషమ్యం అంటే ద్వేషం, ఎవరంటే కూడా ఆయనకు ద్వేషం లేదు కావున అలుకనైన చెలిమినైన కమంబుననైన బాంధవముననైన భీతినైన తగిలి తలపనకిలాత్ముడగు హరి చెరవచ్చు వేరు చేయుడతడు. ఏమంటున్నా అంటే అలుకనైనా కోపంతో గాని, చెలిమినైనా స్నేహంతో గాని, కామంబుననైనా మరి కోరికతో గాని, బాంధవముననైనా బంధుత్వంతో గాని, భీతినైనా భయంతో గాని తగిలి తలపని అఖిలాత్ముడగు హరి చేరవచ్చు. మరి ఏమరపాటు లేకుండా ఉంటే ఆ అఖిలాత్ముడైనటువంటి హరిని చేరవచ్చు, వేరు చేయడతడు. మరి ఇతడు నన్ను కోపంగా చూశాడే అని చెప్పేసి అతడు ఆ శ్రీ మహావిష్ణువు అతన్ని ప్రక్క చేయడు. వైరానుబంధనంబున చేరిన చందమున విష్ణు చరితర భక్తి చెరగరాదని తోచుతు నారాయణ భక్తి యుక్తి నా చిత్తమునన్. వైరానుబంధంబున చేరిన చందమున విష్ణు చరితర భక్తి చెరగరాదని తోచు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మహావిష్ణువు విశృంఖలమైనటువంటి విరోధముతో చేరడం కంటే భక్తితో చేరటమే కష్టము అంటున్నాడు. ఎవరు? ఈ నారద మహర్షి ధర్మరాజుతో అంటున్నాడు, ఎంత భక్తి కలిగినా కూడా అతన్ని చేరడం అనేది కాస్త లేట్ అవుతుందన్నమాట, ఆలస్యం అవుతుంది. కాకపోతే విరోధంతో చేరడం అనేది సులభమవుతుంది. అనురాగంతో చేసే ఆరాధన కంటే ద్వేషంతో చేసేటటువంటి ఆ భగవంతుని సారూప్యం పొందవచ్చు అంటున్నాడు. అంటే మామూలుగా మన వాళ్ళు ఏమిటంటే ప్రార్థించి ఈశ్వరుని కానీ విష్ణువుని కానీ వాళ్ళు మొర్ర ఆలకించకపోతే నువ్వు ఒక దేవుడివే, నువ్వు ఒక రాతి బొమ్మవు అని మన వాళ్ళ సామాన్య మానవులు కూడా చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఆయన సులభుడు అని చెప్తున్నాడు నారద మహర్షి. మరి ఏ విధంగా అంటే కామోత్కంఠత గోపికల్, ఆయన ఏ విధంగా చేరతారంటే గోపికలు ఉన్నారే ఆ పరమాత్మ పైన ఉన్నటువంటి కామముతో గోపికలు చేరుతున్నారు. భయంబునన్ కంసుండు, భయంతో కంసుడు చేరాడు. వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్, శత్రుత్వంతో ఈ శిశుపాలుడు దంతవక్తుడు ఇలాంటి వాళ్ళంతా కూడా మరి ఆయన్ని చేరారు. సంబంధులై వృష్ణులు, సంబంధులు అంటే యాదవులంతా కూడా మరి కృష్ణుడు మావాడు అనే అనుబంధంతో బంధంతో మరి ఆయన చేరారు. ప్రేమన్మీరలు, ప్రేమతో మీరు అంట, మీరలు అంటే ఇక్కడ ధర్మరాజు పాండవులు అన్నమాట. ఇదంతా కూడా నారదుడు ధర్మరాజు మీరు ఆయన్ను అమితంగా ప్రేమిస్తారు కదా కృష్ణుడిని, ఆ విధంగా మీరు అతన్ని చేరుతున్నారు. భక్తి ఏమో, మేము భక్తిభావాన్ని కలిగడం మహర్షులమైనటువంటి ఈ నారదుడు మొదలుగా గల మేము భక్తిభావంతో ఆయన్ని చేరుతూ ఉంటాం. ఇదే చక్రింగంటి మెట్లైన బుద్ధా మధ్యాహ్న గరిష్ఠుడైన హరించందవచ్చు దాత్రీశ్వర. ఈ విధంగానైనా కూడా ఆ హరిని మనం చేరవచ్చు, హరికి మనకు పాత్రుడవుతాడు అని కూడా చెప్పాడు. మరియు పెక్కండ్రు కామద్వేష భయ స్నేహ సేవాతిరేకంబుల చిత్తం హరిపరాయత్తంబుగా చేసి తద్గతింజిందిరి అన్నమాట. ఈ సేద్యుడే కాదు, చాలామంది ఇంకా ఉన్నారు. వాళ్ళంతా కూడా కామము, ద్వేషము, భయము, స్నేహము, సేవ ఇలాంటి వాటితో చిత్తము హరిపరాయత్తంబుగా చేసి అన్నమాట. నిరంతరము ద్వేషిస్తూ కూడా ఆయన్ని ఎదుర్కొంటారన్నమాట. అందువల్ల వాళ్ళ యొక్క మనసు ఎప్పుడు కూడా హరిపరాయత్తంగానే ఉంటుంది అని.
మరి చంద్రి హరినిర్దేశించి క్రోధాదులైన ఏ నింటి లోపల ఒక్కటైన వేణునికి లేని నిమిత్తంబున కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఈ 5 అన్నమాట, శత్రువులు అన్నమాట. ఈ 5 ఆ వేణుడు అనే రాజుకు లేకపోవడం వల్ల అతడు వ్యర్థుండయ్యే, అతనికి ఆ మోక్షం కలగలేదు. మీ తల్లికి చెలేలి కొడుకులైన శిశుపాల దంతభక్తులు తొల్లి విష్ణు మందిర ద్వారపాలకులు. మీ తల్లికి చెలియలి కొడుకులైన శిశుపాల దంతభక్తులు. ఓ ధర్మరాజా, మీ తల్లి కుంతీదేవి ఉందే, ఆ కుంతీదేవి యొక్క చెల్లెలి కుమారులు అన్నమాట. ఎవరు? ఈ శిశుపాలుడు దంతభక్తులు. తొల్లి విష్ణు మందిర ద్వారపాలకులు. మొదట్లో వాళ్ళు విష్ణు మందిరం వైకుంఠ ద్వారంలో మరి వాళ్ళు ఉంటూ ద్వారాన్ని రక్షిస్తూ ఉండేవాళ్ళు. విప్రశాపంబున పదభ్రష్టులై భూతలంబులం జన్మించి, బ్రాహ్మణుల యొక్క శాపంతో కనకసనందనాదులు మరి చిన్నవాళ్ళు బ్రాహ్మణులు అన్నమాట. వాళ్ళని పోతుంటే వాళ్ళు అడ్డుకుంటారు, వాళ్ళు శపిస్తారన్నమాట. వాళ్ళు పదభ్రష్టులై ఆ ద్వారము నుండి వాళ్ళు ఆ కాపలాదారులతనాన్ని పోగొట్టుకుని భూతలంబునను జన్మించి, భూలోకంలో జన్మించి అని విని యుధిష్ఠిరుడు నారదునికి ఇట్లనియే అని. ఈ విధంగా నారదుడు అంటే మరి యుధిష్ఠిరుడు నారదుణ్ణి మరి అడుగుతూ ఉన్నాడు. అది ఏమడుగుతున్నాడో ఇదంతా కూడా రేపు చూస్తాం. హరి ఓం.